హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో భగవద్గీత మొదటి అధ్యాయంలోని 17-18 శ్లోకాలు వాటి తాత్పర్యంతో చెప్పబోతున్నాను. ఇప్పుడు 17వ శ్లోకం. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. ఇప్పుడు 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌమద్రశ్చ మహాబాహు శంఖాం దద్ము పృథక్ పృథక్. ఇప్పుడు 17వ శ్లోకపు తాత్పర్యం. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను. గొప్ప ధనుర్ధరుడైన కాశీరాజు మహారథు అయిన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాట మహారాజు, ఓటమి ఎరుగని సాత్యకి తమ శంఖాలను పూరించిరి. ఇప్పుడు 18వ శ్లోకపు తాత్పర్యం. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను. ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క 5 కుమారులు భుజబలుడు, సుభద్ర తనయుడైన అభిమన్యుడు తమ శంఖములను పూరించిరి. భగవద్గీత మొదటి అధ్యాయంలోని 17-18 శ్లోకాలు వాటి తాత్పర్యంతో చెప్పడం పూర్తయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.